హాయ్ అండి, ఈ వీడియోలో మీరు మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ అడిగిన దాని ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ కామెంట్ ఏంటంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ యోనో యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి అనే క్వశ్చన్ అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగింది. ముందుగా మీరైతే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఇంతకుముందు క్రియేట్ చేసుకోపోయి ఉంటే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే యోనో యాప్ రిజిస్ట్రేషన్ కూడా వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ రెండు వీడియోస్ అనేటివి చూసి అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అండ్ యోనో యాప్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడైతే అసలు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అండ్ యోనో యాప్ రిజిస్ట్రేషన్ అనేది మనం సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ రెండిట్లో మనం ఏదైనా ఒక్కదానికి రిజిస్టర్ అయితే చాలన్నమాట. సపోజ్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో మనం రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లు అయితే క్రియేట్ అయ్యి ఉంటాయి. అవే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను యోనో యాప్లో ఓపెన్ చేసిన తర్వాత మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు అనమాట. దీనికి సపరేట్గా మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు యోనో యాప్లో. సపోజ్ యోనో యాప్లో మనం ఏ విధంగా అయితే రిజిస్టర్ అవుతామో అవే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను మళ్ళీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వవచ్చు. ఈ విధంగా అయితే మనం ఈ రెండిట్లో ఏదైనా ఒక దానికి రిజిస్టర్ అయితే సరిపోద్ది. మనకి దానికి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లు అయితే వచ్చేస్తాయి. మనం ఈ రెండిట్లో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే లాగిన్ అయిపోవచ్చు. ఇప్పుడైతే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకున్నాక యోనో యాప్లో ఎలా లాగిన్ అవ్వాలంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యోనో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్లీజ్ సెలెక్ట్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ అంటే మనకి దీనికి సంబంధించింది ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఎస్బీఐ కస్టమర్ మీద క్లిక్ చేయాలి. లేదంటే న్యూ టు ఎస్బీఐ అంటే మనం కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే న్యూ టు మీద సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా సిమ్ 1 సిమ్ 2 సెలెక్ట్ చేసుకోండి అనమాట. మనకి నెట్ బ్యాంక్కి ఏ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా టైమర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ టైమర్లోనే మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ రావాలంటే మనకి మన మెసేజ్ బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఒక 1 మినిట్లో మనకి ఓటీపీ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా యూ ఆల్రెడీ హ్యావ్ అన్ యాక్టివ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ అని ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ మీద అయితే ట్యాప్ చేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను అయితే ఎంటర్ చేయమని అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ యూజర్ నేమ్ అనేది నెట్ బ్యాంకింగ్లో రిజిస్టర్ అయిన తర్వాత మనకి యూజర్ నేమ్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంది కదా, ఈ రిఫరల్ కోడ్ దగ్గర అయితే ఎంటీకి అయితే వదిలేసేయండి. అక్కడైతే ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లన్నీ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే ట్యాప్ చేసేయండి. తర్వాత ఈ విధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా మనకి కాన్సెంట్ అయితే చూపించడం జరుగుతుంది. కిందకైతే స్క్రోల్ చేసేయండి. మొత్తం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా మనకి ఒక న్యూ MPIN అయితే ఎంటర్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఈ పిన్ అయితే మనం కొత్తగా సెట్ చేసుకోవాలి. ఈ పిన్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉండేటట్టు చూసుకోండి. సీరియల్గా ఉండకూడదు. ఏదైనా మళ్ళీ రిపీటెడ్గా ఉన్న నెంబర్స్ కూడా ఎంటర్ చేయొద్దు అనమాట. ఏదైనా డిఫరెంట్గా ఉండేటట్టు నెంబర్స్ని అయితే ఒక 6 డిజిట్స్ని ఎంటర్ చేస్తే చాలు అనమాట. దీన్ని అయితే ఎంటర్ చేసుకొని MPIN అయితే క్రియేట్ చేసుకోండి. ఈ 6 డిజిట్స్ని అయితే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ MPIN అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అయితే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని అయితే ఒక పాపప్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడైతే ఓకే అయితే ఇచ్చేసేయండి. మనకి ఈ విధంగా అయితే యోనో ఎస్బీఐ అనేది రిజిస్టర్ అయిపోతాం అనమాట. మన దీనికోసం మళ్ళీ సపరేట్గా మనం రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ కూడా చేయని అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్లో చేసినాం కాబట్టి. తర్వాత ఇక్కడ మనకి యోనో పే దగ్గర కింద మొత్తం కొత్తగా ఓపెన్ చేసాం కాబట్టి కింద మొత్తం నెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి. మొత్తం నెక్స్ట్ మీద ఇచ్చేస్తే మనకి ఈ విధంగా అయితే మనకి హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంటుంది. ఈ విధంగా మనం యోనో యాప్ని అయితే సింపుల్గా అయితే లాగిన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇది వరకు నెట్ బ్యాంకింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. లేదంటే సపరేట్గా యోనో యాప్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.